హాయ్ అండి, వెల్కమ్ టు చెరీస్ మామ్. నేను మీ ప్రియా. సో ఈ రోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను, అది కూడా మట్టి కుండలో. సో దీనికోసం ఫస్ట్ నేను నెయ్యి అలాగే ఆయిల్ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నేను సైమల్టేనియస్గా చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను, అది కూడా గ్రేవీ కర్రీ. సో దీనికోసం నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి అవన్నీ వేసేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి అది మగ్గనిస్తున్నాను. సో ఈలోపు నాకు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయి అలాగే జీడిపప్పు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇదే బాణీలో మనం కొంచెం మన స్పైసెస్ అన్నీ కూడా, బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను స్పైసెస్ అన్నీ కూడా కొంచెం తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే మా బాబు స్పైసెస్ ఎక్కువ ఉంటే పెద్దగా తినడు కాబట్టి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఫ్రై చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి మూత పెట్టేస్తే ఇది ఒక 2 minutesలో మనకు రెడీ అయిపోతుంది, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే. సో ఈలోపు మన చికెన్ కర్రీకి అలాగే బిర్యానీకి కావాల్సినటువంటి చికెన్ని మసాలాలన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకుంది. నేను ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఈ చికెన్ కర్రీలోకి కావాల్సిన, చికెన్ బిర్యానీలోకి కావాల్సినటువంటి చికెన్ని బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ కర్రీలో కూడా ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ యాడ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ కర్రీలోకి కావాల్సినటువంటి చికెన్ని నేను యాడ్ చేసేస్తున్నాను. సో ఇది హై ఫ్లేమ్లో ఉంచి చేసుకుంటే చాలా బాగా వస్తుంది. సో ఈ లోపల నాకు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి టమాటాలు, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి ఇంకొక 2 minutes ఫ్రై చేసుకుంటే ఇవన్నీ కూడా మెత్తగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసాను. సో ఈ చికెన్ యాడ్ చేసిన తర్వాత వాటర్ మనం ఏం పోయాల్సిన అవసరం లేదు, ఇందులోనే వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఈ లోపల చికెన్లో ఉప్పు, పసుపు, కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని కొంచెం చికెన్ మసాలా అవి కూడా యాడ్ చేసి, టమాటాలు యాడ్ చేసి, వాటర్ కూడా యాడ్ చేసి పక్కన పెట్టేశాను. సో ఈలోపు మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెడీ అయిన దాంట్లో నేను ఒక్క గ్లాసు చిన్నగా పాలు యాడ్ చేశాను. సో పాలు యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి అరోమా అనేది వస్తుంది. ఈలోపు నాకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఫైనల్గా ఒక 5 minutes ఉంచి దిచ్చేస్తే చికెన్ కర్రీ అనేది రెడీ. ఈలోపు మనకి ఈ బిర్యానీలోకి కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసి బాస్మతి రైస్ కూడా యాడ్ చేసేసుకున్నా. సో బాస్మతి రైస్ కొలత ఏంటి అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై చేసి మూత పెట్టేసుకుంటే, అలాగే ఇది మూత పెట్టేసే ముందు మనం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర అలాగే జీడిపప్పు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసి ఒక 10 minutes కుక్ చేస్తే చాలు, రెడీ అయిపోతుంది. ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన వేడి వేడి దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ రెడీ. సో ఈ టేస్ట్ అయితే చాలా బాగుందండి, అంటే బాగా స్పైస్ లేదు, మైల్డ్ టేస్ట్తో చాలా బాగుంది. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.